వెల్కమ్ టు ట్రేడింగ్ పాడ్కాస్ట్. మనం ఈ పాడ్కాస్ట్‌లో ఏం తెలుసుకుందామంటే, రెగ్యులర్‌గా మనం ఈ పాడ్కాస్ట్ సిరీస్ చేస్తున్నాం. ఈ పాడ్కాస్ట్‌లో మనకేందంటే, ట్రేడింగ్ చేసేటప్పుడు ఏమన్నా డౌట్స్ ఉన్నా, లేకపోతే ఫర్దర్‌గా ఇన్ఫర్మేషన్ కావాలన్నా, లేకపోతే ఇంకా ఇన్ డెప్త్ సబ్జెక్ట్‌కి సంబంధించి ఇంకేదైనా మీకు అడిషనల్ యూట్యూబ్ ఛానల్స్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా, లేకపోతే మామూలుగా ఈ సైకాలజీ, రిస్క్, రివార్డ్, రెగ్యులర్‌గా డౌట్స్ ఇంకేమన్నా ఉన్నా గూడా మనం ఇందులో జనరల్ టాపిక్స్ మనం డిస్కస్ చేద్దాం ఈ పాడ్కాస్ట్‌లో. ఈ పాడ్కాస్ట్‌లో ఈరోజు ఒక 5 పాయింట్స్ గురించి మీతోని షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇందులో ఫస్ట్ వచ్చేసి మనం పేపర్ ట్రేడ్ ఎలా చేయాలి? పేపర్ ట్రేడ్ ఎందుకు చేయాలి? అన్న దాని గురించి ఈ టాపిక్. పేపర్ ట్రేడ్ అన్నది ఎందుకు చేయాలి అనంటే, సో, మనకు పేపర్ ట్రేడ్ వల్ల మనీ అన్నది మనం లాస్ కాము. సో, మనకు ఇనిషియల్‌గా బిగినర్ అప్పుడు కొత్తగా మనం సబ్జెక్ట్ నేర్చుకునే క్రమంలో మన డబ్బులు పెట్టి నేర్చుకుంటే ఎమోషనల్‌గా ఇంబాలెన్స్ అయిపోతాం కాబట్టి, మన సేవింగ్స్ ఖర్చయ్యే అవకాశం ఉంది కాబట్టి, మనకు సబ్జెక్ట్ రానప్పుడు ఒక పేపర్ ట్రేడ్, ఒక విర్చువల్ ప్లాట్‌ఫార్మ్‌ని అప్రోచ్ అయ్యి దాని ద్వారా మనం నేర్చుకున్న సబ్జెక్ట్‌ని టెస్ట్ చేసి అది వర్కౌట్ అయితుందా లేదా అని తెలుసుకోనీకి మనం ఇట్లాంటి విర్చువల్ ప్లాట్‌ఫార్మే ఎన్నుకోవాలి. విర్చువల్ ప్లాట్‌ఫార్మ్ ద్వారానే మనం ఏ స్ట్రాటజీ అయినా ఏదైనా మనం బిల్డ్ చేసుకుంటే, మన ఎమోషనల్ సైకాలజీ అన్నది కొంతవరకు కంట్రోల్ చేసుకోవచ్చు. మన మనీ సైకాలజీ అన్నది గూడా చాలా వరకు కంట్రోల్ చేసుకోవచ్చు. రియల్ మనీతోని మనం ట్రేడ్ చేయకముందే మనం దాని మీద ఒక అవగాహన వస్తదన్నట్టు. అట్లా. ఇప్పుడు నార్మల్‌గా ఇప్పుడు మనకి ఇప్పుడు ఈ రోజుల్లో విర్చువల్ డ్రైవింగ్ సెంటర్స్ కొన్ని ఉన్నాయి గదా! సో, మనకు డైరెక్ట్ కార్ ఇచ్చే ముందట విర్చువల్‌గా సేమ్ సెటప్ ఉంటది. విర్చువల్‌గా ట్రైనింగ్ ఇప్పిచ్చేసి డైరెక్ట్ మళ్ళీ రియల్ కార్‌తోని నడిపిస్తారు. సో, మనకు వేరియేషన్ ఉంటది. సో, నిజమైన ప్లాట్‌ఫార్మ్ అంటే బయట రోడ్ మీద ఎళ్ళకపోయినా గూడా మనకు ఒక 70% 80% మనకు నాలెడ్జ్ అనేది రియల్ టైమ్ అంటే బయట రియల్ రోడ్ మీద ఎళ్ళినప్పుడు ఆ సైకాలజీ అనేది వర్కౌట్ అయితది. మనకు ఆ గేర్ చేంజ్ గానీ, బ్రేక్ గానీ, క్లచ్ గానీ, స్టీరింగ్ గానీ ఎట్లా విర్చువల్ డ్రైవింగ్ నేర్చుకుంటామో ఆ సైకాలజీ అని అక్కడ అప్లై అయితది కాబట్టి, అదే నీకేం తెలవక డైరెక్ట్ కార్ డ్రైవింగ్ ఇచ్చి నువ్వు నడపమంటే నీకు ఫస్ట్ గేరే ఎయ్యరాదు. అంటే ఇనిషియల్‌గా అందరూ ఇట్లాంటి స్టేజ్ నుంచే వచ్చినాం కాబట్టి, సో, ఇది సైకాలజీ ఇక్కడ గూడా అప్లై అయితది మనకు. సో, మనం విర్చువల్‌గా నేర్చుకున్నప్పుడు మనం ఈ 60 ఒక 30% గ్యాప్ ఉంటది. అంటే రియల్‌గా ట్రేడ్‌కి, విర్చువల్ ట్రేడింగ్‌కి. కానీ మనం డైరెక్ట్ మనీ దించితే 0% మనకు అంటే 0%లో ఉంటాం కాబట్టి ఒక 30% డిఫరెన్సు చాలా తక్కువ 0%తోని పోల్చుకుంటే. అందుకే నేను విర్చువల్ ట్రేడింగ్‌తోనే ఎళ్ళమంటున్నా. దానికొచ్చేసి మీకొక అప్లికేషన్ ఏందంటే, ఫ్రంట్ పేజ్ అనే అప్లికేషన్ చాలా యూజ్‌ఫుల్ ఉంటది. ఈ ఫ్రంట్ పేజ్ అనే అప్లికేషన్ మనకు ప్లే స్టోర్‌లో దొరుకుతుంది. అది మీరు డౌన్‌లోడ్ చేసుకోండి. ఫ్రంట్ పేజ్ అప్లికేషన్ ద్వారా మీరు ఈజీగా విర్చువల్ మనీతోని మీ స్ట్రాటజీని టెస్ట్ చేసుకోవచ్చు. లేకపోతే మన స్టాక్స్ గానీ, లేకపోతే ఆప్షన్స్ గానీ, ఎఫ్ అండ్ ఓల ఆప్షన్స్ ఏవైనా గూడా మీరు దాంట్లో మీ స్ట్రాటజీని టెస్ట్ చేసుకోవచ్చు. దీనికి దీనికి గాను ప్రీమియం అయితే మంత్లీ రూ. 100 ఉంటది. ఫ్రీగా లిమిటెడ్ ట్రేడ్స్ ఉంటాయి. 5 ట్రేడ్సో, 10 ట్రేడ్సో నాకు యాక్చువల్‌గా తెలియదు. నేను ప్రీమియం యూజ్ చేస్తా. అంటే నేను గూడా పేపర్ ట్రేడే చేస్తాను. అంటే అక్యురసీ టెస్ట్ చేయనికి పేపర్ ట్రేడే చేయాలి. రియల్ మనీతోని మనం అమౌంటు అంటే స్ట్రాటజీ అంటే మనకు ఏ స్ట్రాటజీ అది వర్కౌట్ అయితుంది. దాని అక్యురసీ లెవెల్ తీయనికి టైం పడుతుంది కాబట్టి మనం రియల్ మనీతోని తీసే కంటే ఫస్ట్ విర్చువల్ మనీతోని దాని సక్సెస్ రేట్ వస్తే దాన్ని సేమ్ మనం రియల్ మనీతోని ఇంప్లిమెంట్ చేస్తాం. కాబట్టి ఫ్రంట్ పేజ్ అనే ఒక అప్లికేషన్ మీరు యూజ్ చేసుకోండి. అది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంకోటి మన సెకండ్ టాపిక్ వచ్చేసి ట్రేడింగ్ నేర్చుకోనీకి నిజంగా 2, 3 ఇయర్స్ టైం పడుతుందా? పడుతుందండి. 2, 3 ఇయర్స్ టైం ఖచ్చితంగా పడుతుంది. 2, 3 ఇయర్స్ టైం ఎందుకు పడుతుంది అనంటే యాస్ ఎ బిగినర్‌గా మనం ఇప్పుడు ట్రేడింగ్ అనేది మనం ఎవరో ఒకరు చెప్తారు. లేకపోతే మనం నార్మల్‌గా యూట్యూబ్ స్క్రోల్ చేసినా, ఇన్‌స్టాగ్రామ్ స్క్రోల్ చేసినా ట్రేడింగ్ గురించి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు వాళ్ళ ప్రాఫిట్ చూపిస్తారు. సో, ఇవన్నీ ఎవరు చెప్పరు. స్ట్రగల్ ఏంటిది? అసలు దీని బ్యాక్‌గ్రౌండ్ ఏంటిది? ఏం తెలియదు. మనం కూడా తెలియకుండా ఏదో ఒక 4, 5 వీడియోలు చూసేసి ఒక 1 మంత్‌ల ఖతం ఒక 10,000, 15 మంత్స్ 50,000 తోని మనం ఎంటర్ అయిపోతాం. సో, అది రాంగ్ అది. దానికి ముందు 2, 3 ఇయర్స్ ఎందుకంటే మనం ఇనీషియల్‌గా మనం ఈ స్టేజ్‌లో ఇప్పుడు ఈరోజు జాబ్ చేస్తున్నామంటే మనం ఒక 10, 15 ఇయర్స్ ఏదో ఒక అంటే చదువుకొని దాని మీద మనం ఎంతో కొంత ఎక్స్‌పర్ట్ అయిపోయి దాని రిలేటెడ్ లేకపోతే ఇంకేదైనా సెపరేట్ కోర్స్ నేర్చుకొనా జాబ్ చేస్తే మనకు అంటే వాళ్ళ టెక్నికల్ లెవెల్స్‌ని బట్టి వాళ్ళ సబ్జెక్ట్ స్టడీ లెవెల్స్‌ని బట్టి వాళ్ళు 15,000, 20,000, 50,000, 1,00,000 సాలరీస్ ఉన్నాయి.
ఇన్ని రోజులు కష్టపడి, అన్ని సంవత్సరాలు కష్టపడి అంతే వస్తుంది. అంత వచ్చినప్పుడు మనం వితిన్ 1 ఇయర్‌లో మనము 2,00,000, 3,00,000 పర్ మంత్ తీయాలి అనంటే అది సాధ్యమైతుందా? సో, మనం అంత చిన్నప్పటి నుంచి చదువుకొని అందులో స్పెషలైజేషన్ చేయనీకే మినిమమ్ 1, 2 ఇయర్స్ ఉన్నది స్పెషలైజేషన్ సబ్జెక్ట్‌కే. సో, ఇది గూడా ఆ విధంగానే ఇదొక స్పెషలైజేషన్ సబ్జెక్ట్‌గానే మీరు పరిగణించాలి. ఖచ్చితంగా 2, 3 ఇయర్స్ పడుతుంది. ఈ 2, 3 ఇయర్స్ పట్టనీకి మీకు సబ్జెక్ట్ నేర్చుకోనీకి 1, 1 ½ ఇయర్ పడితే సైకలాజికల్‌గా మీ బ్యాలెన్స్ అంటే ఎమోషనల్ బ్యాలెన్స్ నేర్చుకోనీకి ఇంకో 1, 1 ½ ఇయర్ పడుతుంది. ఇదంతా ప్రాక్టికల్‌గా జరుగుతుంది. కావాలంటే మీరు ఒకసారి మీరు టెస్ట్ చేయండి. ఒక 6 మంత్స్ అది గూడా ఫ్రీ విర్చువల్ మనీతోనే టెస్ట్ చేయండి. రియల్ మనీ నేను ఎంకరేజ్ చేయను. ఎందుకంటే రియల్ మనీతోని మనం ఎమోషనల్‌గా చాలా వీక్ అయిపోతాం మనం. నేను తర్వాత టాపిక్స్‌లో చెప్తా రియల్ మనీతోని ఎందుకు చేయొద్దన్నది. సో, 2, 3 ఇయర్స్ మనకు ఖచ్చితంగా పడుతుందండి ట్రేడింగ్ నేర్చుకోనికి. ఎందుకు అంటే మనము కొత్తగా యాస్ ఎ బిగినర్ ఇప్పుడు నేను బిగినర్‌ని. అసలు ఇందులో ఏం అప్లికేషన్స్ ఉంటాయి? అసలు ట్రేడింగ్ అంటే ఏంటిది? దీంట్లో ఏంటి స్టాక్స్ అంటే ఏంటిది? అసలు సెబీ అంటే ఏంటిది? అసలు దీంట్లో ఏం చూడాలి? ఎక్కడ అప్రోచ్ కావాలి? అసలు దీని న్యూస్ ఎక్కడొస్తది? బేసిక్స్ తెలుసుకోనీకే మీకు 15 డేస్ టు 1 మంత్ పడతది. నెక్స్ట్ ఏదో ఒక చార్ట్ చూడాలి అని అనుకోని మీరు ఫిక్స్ అయినప్పుడు ఆ చార్ట్ అబ్జర్వేషన్ చేయడం, అసలు క్యాండిల్స్ ఏంటిది? ఇందులో బేరిష్ క్యాండిల్ ఏంటి? బుల్లిష్ క్యాండిల్ ఏంటిది? అని దాంట్లో ఏదన్నా ప్యాటర్న్ మీకు అదో ఇదో యూట్యూబ్ ఛానెల్ చూసి మీరు నేర్చుకున్న సబ్జెక్ట్‌ని గాని, పెయిడ్ కోర్స్‌ని గాని తెలుసుకొని దాన్ని అర్థం చేసుకోనీకి ఇంకో 3 మంత్స్ పడతది. ఆ చార్ట్ అప్పుడు అర్థమైపోయి మీ స్ట్రాటజీ టెస్ట్ చేసి దాని ఎక్కడ పనిచేస్తుంది? ఏడ పనిచేస్తుంది? దాని కరెక్ట్ అలైన్‌మెంట్ ఒక స్ట్రక్చర్ ఫార్మ్‌లా మీరు కానీకి ఇంకొక 9 మంత్స్ పడుతుంది. సో, ఓవరాల్‌గా ఇక్కడనే 1 ½ ఇయర్ పడుతుంది. సో, మీకు ఈ 1 ½ ఇయర్‌ల మీకు ఏదైతే స్ట్రాటజీ ఉందో దాని అక్యురసీ లెవెల్ తీయనీకి ఇంకో 6 మంత్స్ టు 1 ఇయర్ పడుతుంది. అంటే అప్పుడు మీరు దానికి అప్పుడు 6 మంత్స్ టు 1 ఇయర్ ఇదంతా చేసినాక అప్పుడు మీ అమౌంట్‌తోని కన్సిస్టెంట్ అమౌంట్ తీయనీకి కన్సిస్టెంట్ అమౌంట్ తీస్తూ లాట్ సైజ్ పెంచుకుంటూ అంటే ఇప్పుడు మనకు మంత్లీ ఇప్పుడు బేసిక్ ఇప్పుడు మన ఎక్స్‌పీరియన్స్ ప్రకారం ఇనిషియల్‌గా 15,000 సాలరీ అండి. మన నెక్స్ట్ ఇయర్‌కి ఇంకో 2,000, 1,000 ఇంక్రిమెంట్ అయితది. అంటే అట్లా ఇయర్ ఇంక్రిమెంట్ అయినట్టు మన కన్సిస్టెంట్ ఇన్‌కమ్ లాట్ సైజ్ గూడా పెంచుకోవాలి సేమ్. అంటే ఫస్ట్ ఒక 75 అంటే ఏదైతే నిఫ్టీ 50 చెప్తాను. 75 లాట్‌తోని మనకు పర్ మంత్ 10,000 సంపాదించినప్పుడు అట్లా ఒక 3 మంత్స్, 4 మంత్స్ మనం ఒక 100 డేస్ ట్రేడ్స్ అక్యురసీ తీసుకొని 100 డేస్ ట్రేడ్స్‌లో మనం ఒక 10,000 సంపాదించినప్పుడు నెక్స్ట్ 100 డేస్ ట్రేడ్స్‌లో 75 అంటే ఇంకొక లాట్ పెంచుకుంటాం. అంటే అప్పుడు ఇంక్రిమెంట్ అన్నట్టు. అట్లా మనకు స్టెబిలిటీ ఉంటది. సైకాలజీ గూడా ప్రాపర్‌గా బిల్డప్ అయితదన్నట్టు. సో, ఈ ప్రాసెస్‌కే మనకు 2, 3 ఇయర్స్ పడతది. ఇది మీరు గమనించగలరు. ఖచ్చితంగా ఇంత టైం పడుతుంది. అంటే రియల్‌గా అంటే ఇప్పుడు మనం ఎమోషనల్‌గా వాళ్ళ వీళ్ళ ప్రాఫిట్స్‌తోని మనం ఎళ్ళొద్దు. ఇది 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 నిజంగా ఇది ఈ విధంగానే జరుగుతుంది. కావాలంటే ఎవరైనా ప్రొఫెషనల్ ట్రేడర్స్ వాళ్ళ యొక్క వీడియోస్ మీకు యూట్యూబ్‌లో దొరుకుతాయి. చూడండి వాళ్ళ జర్నీ ఎలా జరిగిందనేది సేమ్ ఈ విధంగానే జరుగుతుంది. సో, ఇంకోటేంటిది థర్డ్ పాయింట్ వచ్చేసి మన ట్రేడింగ్ స్టైల్ ఎలా ఉండాలి? మనం ట్రేడింగ్ ఏ విధంగా చేయాలి? అన్న దాని గురించి థర్డ్ పాయింట్. సో, ట్రేడింగ్ స్టైల్ అంటే ఇది స్టైల్ అని కాదు గానీ, మన వే ఆఫ్ అప్రోచ్ అంటే మనం ఆలోచించే విధానం గాని, మనం క్యాప్చర్ అంటే అమౌంట్ ఏ విధంగా తీసుకోవాలి ట్రేడింగ్‌లా అనే దాని గురించి నేను చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్‌గా నేను చెప్పాలంటే బయటగా అంటే మార్కెట్‌లో మనకు ఇడ్లీ సెంటర్ గాని, టిఫిన్ సెంటర్ గాని, మిర్చి బండి సెంటర్ గాని ఉంటాయి. సో, కొన్ని ఫేమస్ మిర్చి బండి సెంటర్‌లుంటాయి. సో, ఇనిషియల్‌గా వాళ్ళు స్ట్రగుల్ అయితారు. ఆ బ్రాండ్ క్రియేట్ చేయనీకి. అంటే ఈ బ్రాండ్ క్రియేట్ చేయడం ఏంటంటే, మన సబ్జెక్ట్ నేర్చుకోనీకి ఇనిషియల్‌గా టైం పడతది. మనం ఒక ప్రొఫెషనల్ ట్రేడర్ అంటే ప్రొఫెషనల్ సబ్జెక్ట్ నేర్చుకోనీకి ఎంత టైం పడతదో ఒక ఒక బజ్జీల బండి అతను బ్రాండ్ క్రియేట్ చేసుకోనీకి కూడా అంతే టైం పడతది. టైం పట్టినాక ఇప్పుడు మనకు నెక్స్ట్ ఏంటిది అనంటే, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళేం జేస్తారంటే, ఇప్పుడు లిమిట్ పెట్టుకుంటారు. ఒక టైమ్ లిమిట్. ఈవినింగ్ లేదంటే మార్నింగ్. ఆ మార్నింగ్‌లో సర్టెన్ అమౌంట్ ఆఫ్ ఇడ్లీస్ లేదంటే సర్టెన్ అమౌంట్ ఆఫ్ బజ్జీలు మాత్రమే అమ్ముతారు. అంతకు మించి అమ్మరు. వాళ్ళు గిరాకీ ఎక్కువొస్తుంది గదా! అని జెప్పి ఎక్స్‌టెండ్ చేయరు. మార్నింగ్ 6-10 అంటే మార్నింగ్ 6-10 తీస్తారు. 10 కాంగానే క్లోజ్ జేసుకుంటారు. ఆ 10 లోపట ఎంతమంది గిరాకీ వస్తారంటే, ఈ బ్రాండ్ క్రియేట్ చేసుకునే సమయంలో వాళ్ళకి తెలుస్తది గదా! ఇనిషియల్‌గా ఎన్ని పోయినాయి. నెక్స్ట్ మంత్‌కి ఎంత ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ మంత్‌కి ఎంత ఇంక్రీజ్ అయింది. సో, వాళ్ళు అందులో ఫ్లక్చుయేషన్స్ చూసి ఉంటారు కాబట్టి, అంటే ఓవరాల్‌గా మనం ఇంత అయితే రెగ్యులర్‌గా అమ్మగలుగుతాం అనేటువంటి ఒక సైకాలజీ బిల్డప్ అయితది. ఈ మన బ్రాండ్ క్రియేట్ చేసుకునే సమయంలో. అట్లనే సేమ్ మన ట్రేడింగ్‌లో గూడా మనకు రెగ్యులర్‌గా ఈ జర్నీ ఆఫ్ లెర్నింగ్‌ల ఈ 1 ½ ఇయర్‌ల మనం ఎంత పర్సెంటేజ్ అక్యురసీ‌గా తీయగలుగుతాము అంటే లీస్ట్‌లో అక్యురేట్‌గా కాన్స్టెంట్‌గా తీసే అమౌంట్ మనకు తెలిసిపోతది. సో, అదే అమౌంట్‌కి మనం ఫిక్స్ కావాలి. వాళ్ళు గూడా అక్కడ బజ్జీల బండి వారు గూడా
అదే డైలీ ఒక 2000 బజ్జీలు లేకపోతే డైలీ ఒక 100 ప్లేట్స్ ఇడ్లీలు అమ్ముతాయని వాళ్ళకు అర్థమైనప్పుడు అక్కడికే ఫిక్స్ అయితారు. ఎందుకంటే ఈజీగా నేను 100 అమ్మగలుగుతా. దీన్ని మించాలంటే కొంచెం కష్టం. ఒక్కొక్క రోజు 500 ప్లేట్స్ గూడా అమ్మగలుగుతా. 5000 బజ్జీ గూడా అమ్మగలుగుతా. కానీ అది రేర్ కేసెస్. కానీ అట్లా ఒక్కో రోజు అమ్ముతాం. అది గూడా మనం ట్రేడింగ్‌లో గూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000కి లాసు అంటే 1000 నా రిస్క్, రూ. 2000 నా ప్రాఫిట్ అనుకున్నప్పుడు మన ట్రేడింగ్ జర్నీలో గూడా మన రూ. 1000కి ఒక్కొక్క రోజు రూ. 5000 గూడా వస్తాయి. కానీ అన్ని రోజులు రావు. సేమ్ సినారియో గూడా వాళ్ళకక్కడ జరుగుతది గాబట్టి, వాళ్ళేం జేస్తారంటే డైలీ ఇన్ని ప్లేట్సు, ఇంతమంది, ఇంత టైం అనేది లిమిట్ పెట్టుకుంటారు. సో, ఆ విధంగా చేయడం వల్ల జనాలల్ల సైకాలజికల్‌గా ఎట్లా ఎళ్ళిపోతదంటే, వీళ్ళు ఈ టైం నుంచి ఈ టైంకే అమ్ముతారు. మనం లేట్ పోతే మనకు దొరకదు అనేటువంటి ఒక సైకాలజీ క్రియేట్ అయితది మార్కెట్‌ల. అది క్రియేట్ అయినప్పుడు వాళ్ళు ఆ టైంకి ఫస్ట్ వన్ ఈజ్ ఫస్ట్ అన్నట్టుగా అక్కడి వరకు తొందరగా వచ్చేసి వాళ్ళు కొనుక్కొని ఎళ్ళిపోతారు. అప్పుడేందంటే లిక్విడిటీ ఎక్కువుంటది. ఇదేందంటే మార్కెట్‌లో మనకి లిక్విడిటీ అంటే ఆ పర్టిక్యులర్ టైమ్‌లో, ఆ పర్టిక్యులర్ స్ట్రాటజీలో లిక్విడిటీ ఎక్కువున్నప్పుడు దాంట్లో మనకు అమౌంట్ అక్యురేట్‌గా మనకు 20 పాయింట్స్ మనం క్యాప్చర్ చేయగలుగుతాం అన్నప్పుడు బుల్లిష్ దిక్కు, బేరిష్ దిక్కు లిక్విడిటీ ఎక్కువున్నప్పుడు మనకు అరే! ఇది బుల్లిష్ లిక్విడిటీ ఎక్కువున్నదని మనకు తెలిసినప్పుడు ఆ 20 పాయింట్స్ మనం క్యాప్చర్ చేసేసుకొని ఎగ్జిట్ అయిపోతాం. వాళ్ళకి గూడా అంటే జనాలు గూడా ఇట్లా ఈ సైకాలజీ వాళ్ళు బయట మార్కెట్‌లో ఇన్‌పుట్ ఎట్లా జేస్తారో అంటే లేట్‌గా పోతే మనకు దొరకది. ముందు పోతేనే దొరుకుతది. మంచిగా అంటే బ్రాండ్ క్రియేట్ అయింది. మంచి టేస్ట్ ఉంటది కాబట్టి జనాలు ఎగబడతారు. ఎగబడి తొందరగా తీసుకుంటారు. సో, మనకక్కడ ఏంది మన సేఫ్ సైడ్ ఏంటంటే మనకొక ప్లాన్ ఉంది. మన ఈ బ్రాండ్ క్రియేట్ చేసుకునే సమయంలో, ఈ సబ్జెక్ట్ నేర్చుకునే సమయంలో మనం ఒక ప్లాన్ నేర్చుకున్నాం. అంటే ఈ సమయంలో మాత్రమే ఇది వర్కౌట్ అయితది. ఈ ప్యాటర్న్‌లో ఇది వర్కౌట్ అయితది. ఇది మాత్రం ఈజీగా వస్తదన్నప్పుడు దానికే స్టిక్ అయ్యి ఉండాలి. మనం అంతకు మించి ఎక్కువ పోవద్దు. వస్తది అది వచ్చిందంటే అది నెక్స్ట్ అది ఆ రోజు గిఫ్ట్ వచ్చిందనుకోవాలి గానీ, మనం అక్యురేట్‌గా మన ట్రేడ్ తీసుకున్న ప్రతిసారి మన ప్లాన్ ప్రకారం ఎళ్ళినప్పుడు 1:2 రేషియో క్యాప్చర్ చేయనీకి మనం ప్రయత్నం చేసినప్పుడు మనకు కాన్స్టాంట్ ఇన్‌కమ్ వస్తది. వాళ్ళకి గూడా కాన్స్టాంట్ ఇన్‌కమ్ వస్తది. సేమ్ బయట సైకాలజీ నేను ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నా. ఇదే సైకాలజీ అనేది మనం ట్రేడింగ్‌లో ఇంప్లిమెంటేషన్ చేయాలి. సో, ఈ విధంగా మనం మన ట్రేడింగ్ స్టైల్ అనేది ఈ విధంగా ఉండాలి. సో, ఫోర్త్ పాయింట్ వచ్చేసి రిస్క్ రివార్డ్. రిస్క్ రివార్డ్ ఎందుకు అనంటే, ఇప్పుడు ఇందులో మనకు వాళ్ళు గూడా ఎట్లా ఏం జేస్తారు, అదే బజ్జీల బండి ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనకు ఒకవేళ లాస్ అయినా గూడా వాళ్ళేందంటే లిమిట్‌గా ఉంటారు గాబట్టి, మన టార్గెట్ వచ్చేసి 400 ప్లేట్స్. 400 ప్లేట్స్‌ల ఇన్ కేస్ వాళ్ళు 200 ప్లేట్స్ అమ్మినా గూడా ఇంకొక 200 కాస్ట్ ఎళ్ళిపోతది. సో, ఆ రోజు లాభం ఉండది, లాస్ ఉండదు. కాస్ట్ ఉంటది. సో, ఆ విధంగానే మనం గూడా మన రిస్క్ అనేది 2000 మన మన రూ. 1000 మన రిస్క్. రూ. 2000 మన ప్రాఫిట్. ఒకవేళ ఆ మార్కెట్ మనకు ఆ రోజు ఇవ్వలేదు అని అనుకుంటే, మన ప్లాన్ ప్రకారం మనం తొందర ఎగ్జిట్ అయినా, 1:1 తీసుకొని ఎగ్జిట్ అయినా, లేకపోతే ఆ 10 పాయింట్స్ ఇచ్చి మనం ఎగ్జిట్ అయినా, కాన్స్టాంట్ రిస్క్ ఉంటదన్నట్టు. అంటే ప్లాన్డ్, అక్యురేట్ రిస్క్ ఉంటది. మనం అన్నెసెసరీ రిస్క్ ఇవ్వం. ఏదైతే రిస్క్ తీసుకుందాం అనుకున్నామో మొదలే మనం ఫిక్స్ అయితాం కాబట్టి, వాళ్ళు కూడా ఏదైతే ఫిక్స్ అయితారో అంతవరకే రిస్క్ తీసుకుంటారు. దానికి మించి ఎక్కువ పోరు. ప్లాన్డ్ రిస్క్ ఉంటది. ఎందుకంటే ఇప్పుడు జనాలు ఒక ఇయాల 1000 ప్లేట్లు అమ్ముతాయి కావచ్చని చెప్పేసి మొదలే 1000 ప్లేట్ల పిండి కలుపుకొని పెట్టుకోరు గదా! వాళ్ళు గూడా. వాళ్ళకొక ప్లాన్ ఉంటది. అట్లనే మనం గూడా ఆ ప్లాన్ ప్రకారమే మనం గూడా ఈరోజు ఇంత ఉంటది కావచ్చు మార్కెట్ అనకుండా, మనకి ఈ మార్కెట్ ఏ రోజైనా ఎట్లుండని, ఈ ప్యాటర్న్‌లో ఇంతొస్తది. ఈ లిక్విడిటీ ఫార్మ్ అయినప్పుడు ఈ ఏరియాలో ఇంతొస్తదని చెప్పేసి మనం ఆ పర్ఫెక్ట్ స్ట్రాటజీకి, ఆ పర్ఫెక్ట్ రిస్క్ రివార్డ్ 1:2 మనం తీసుకున్నప్పుడు మనకు ప్రాపర్‌గా రిస్క్ రివార్డ్ మీద మనకు గ్రిప్ ఉంటదన్నట్టుగా అట్లా. అంటే మన కాన్స్టాంట్ ఇన్‌కమ్ ఉంటది. సో, మనకు లాస్ అయినా గూడా మనం కాన్షియస్‌తోని లాస్ ఇస్తాం. సో, ప్రాఫిట్ తీసుకున్న కాన్షియస్‌తోని తీసుకుంటాం. మన స్ట్రాటజీ ప్రకారం, మన ప్లాన్ ప్రకారం గాబట్టి ఎమోషనల్ బ్యాలెన్స్ స్టేబుల్‌గా ఉంటది మనకు. సైకలాజికల్‌గా గూడా మనం స్టేబుల్‌గా ఉంటాం. అందుకే మనకు రిస్క్ రివార్డ్ అనేది చాలా ఇంపార్టెంట్ మార్కెట్‌లో. సో, ఫిఫ్త్ వన్ వచ్చేసి మనీ సైకాలజీ. సో, మనీ సైకాలజీ అని ఎందుకన్నా అంటే నార్మల్‌గా ఫర్ ఎగ్జాంపుల్‌గా మనం బయట విషయం మాట్లాడుకుంటే, ఇప్పుడు మన ఇంట్లో ఒక ఫంక్షన్ ఉంది. ఫంక్షన్‌కి మనకొక 10,000 ఖర్చయితదని మనకు తెలుసు. సో, మనకు తెలిసినప్పుడు ప్లాన్ ప్రకారం ఏది ఎంతయితది, ఇంతయితది కాబట్టి 10,000 మనం ముందుగా సేవ్ జేసుకుంటాం. లేదంటే అమౌంట్ మనం అవేర్‌నెస్‌తోని ఆ 10,000 ఖర్చు చేస్తాం. సో, మనకది బాధ అనిపియదు. ఎంత ఎమర్జెన్సీ అంటే మనకు ఆ టైంలో మనం ఫిక్స్ అయ్యి ఉన్నాం కాబట్టి, ఆ ఫంక్షన్ చేయాల్సింది ఉంది కాబట్టి, మనం ప్లాన్ ప్రకారం ఎళ్తాం. లేకపోయినా ఎవరిదైనా సేవింగ్స్ ఉన్నా, లేకపోతే ఇంకేదైనా ఉన్నా తెచ్చుకొని అమౌంట్ ఆ రోజు ఫంక్షన్ చేసుకుంటాం కాబట్టి, మనం బాధపడం. ఆ పెట్టిన 10,000కి మనం బాధపడం. అదే 10,000 ఎవరైనా డబ్బులు పోయినాయి. నీకు తెలియకుండా పోయినాయి. అసలవి ఎవరైనా కొట్టేసింది తెలవది. లేకపోతే దారిలో రాంగా ఆ రూ. 10,000 పోయినాయి. పోతే నీ ఎంత బాధపడతావంటే మన సైకలాజికల్‌గా చానా ఎమోషనల్‌గా
వీక్ అయిపోతాం. అదే 10,000ని నువ్వు ఖర్చు పెట్టుకున్నప్పుడు ఉన్నటువంటి ఎమోషనల్ బ్యాలెన్స్ పోడగొట్టుకున్నప్పుడు ఎమోషనల్ బ్యాలెన్స్ ఉండది. సో, సేమ్ సైకాలజీ మన ట్రేడింగ్‌లో అప్లై అయితది. ఇప్పుడు నీ దగ్గర ఒక ప్రూవెన్ స్ట్రాటజీ ఉంది. నీ దగ్గర ఒక మంచి సెటప్ ఉన్నది. నీ దగ్గర ఒక మంచి ప్రూవెన్ లేకపోతే ఏదన్నా నీ దగ్గర ఒక ప్రాఫిట్ వచ్చేటువంటి ఇండికేటర్స్‌తో కూడినటువంటి ఒక సైకలాజికల్ సెటప్ ఉన్నప్పుడు నువ్వు దాని ప్రకారం నువ్వు ఎళ్ళినప్పుడు నీకు నువ్వు ఒకవేళ ఇన్ కేస్ లాస్ తీసుకున్నా నువ్వు బాధపడవు. ఎందుకంటే నీకు తెలుసు ఈ స్ట్రాటజీ వర్కౌట్ అయితుంది. ఒకవేళ నా లాస్ అయినా ఏదైనా నా రిస్క్ ఇంత కాబట్టి నువ్వు పొడగొట్టినా గూడా నువ్వు బాధపడవు. నువ్వు ఎమోషనల్‌గా వీక్ గావు. ఎందుకంటే ఆ సెటప్ ప్రకారం నువ్వు వెళ్ళినావు. ఒకవేళ ఆ సెటప్ ఫెయిల్ అయితే నా రిస్క్ ఇంత అని చెప్పేసి నువ్వు వెళ్తావు కాబట్టి తెలిసి ఒక ప్లాన్ ప్రకారం వెళ్తావు కాబట్టి నీకు ఎమోషనల్‌గా నువ్వు వీక్ అవ్వవు. అదే నీ దగ్గర ఏ సెటప్ లేదు, ఏ స్ట్రాటజీ లేదు. అదే ఇది మార్కెట్ బులిష్ ఉంది, పెరుగుతుంది, పెరుగుతుంది అనుకోని నువ్వు అమౌంట్ పెట్టేసినావు. సో, అది అక్కడ ఎందుకు పెరిగింది? దాని యొక్క సైకాలజీ ఏంది? అక్కడ ఏం ప్యాటర్న్ ఉంది? ఆ రోజు ఏదన్నా ఈవెంట్ జరిగిందా? లేకపోతే ఏదన్నా న్యూస్ బేస్డ్ ఈవెంట్ జరుగుతుందా? లేకపోతే ఇంకేదన్నా అక్కడ టెక్నికల్‌గా ఏదన్నా హ్మ్, స్ట్రక్చర్ ఫార్మ్ అయిందా? లేకపోతే ఇంకేదన్నా ఎక్స్‌టర్నల్ ఇన్ఫర్మేషన్ దీనికి ఈరోజు మార్కెట్ బులిష్ ఉండనికి ఈ కారణమైందా అనేది మనకు తెలియదు. తెలవనప్పుడు అక్కడ ఏం జేస్తాము, మనం ఎంటర్ అయినామనుకో సడెన్‌గా ఒక్కొక్కసారి ఫాల్ అయితది. ఫాల్ అయినప్పుడు నీకు ఏందంటే తెలవకుండా చేసినప్పుడు నువ్వు అమౌంట్ మార్కెట్‌కి ఇచ్చినప్పుడు ఎమోషనల్‌గా చాలా వీక్ అయిపోతావు నువ్వు. చాలా వీక్ అయిపోతావు. నెక్స్ట్ ట్రేడ్ చేయనీకి నీకు ఇంట్రెస్ట్ ఉండదు. మళ్ళీ పోతదేమో అన్నది భయమైతది. ఎందుకంటే నీ దగ్గర ప్లాన్ లేదు. స్ట్రాటజీ లేదు. అసలు మార్కెట్ ఎందుకు పెరుగుతుందో తెలవదు. ఎందుకు పడిపోయిందో నీకు తెలవది. అప్పుడేంది మనకు మనం తెలిసి ఒక అమౌంట్ తెలిసి ఒక ఫంక్షన్ ఖర్చు చేస్తే ఎంత ఎమోషనల్‌గా మనం స్ట్రాంగ్ ఉంటామో, సో, మన స్ట్రాటజీ ఉండి, మనకొక సెటప్ ఉండి, మనం తెలిసి ట్రేడ్ జేసినప్పుడు నీకు మనీ పోయినా నువ్వు స్ట్రాంగ్‌గా ఉంటావు. తెలవకనే మనం ఎంటర్ అయితే వీక్ వీక్ అయిపోతాం. ఇదే చాలామంది బిగినర్ ట్రేడర్స్ ఏం జేస్తారంటే డైరెక్ట్ తీసుకొచ్చి ఏదో ఒక 1, 2 మంత్స్, 3 మంత్స్ ఆ వీడియో లేకపోతే, ఈ వీడియో లేకపోతే ఏదైనా పెయిడ్ కోర్స్ తీసుకున్నా గూడా పెయిడ్ కోర్స్‌ను టెస్ట్ చేయరు వాళ్ళు. దాని అక్యురసీ తీయరు. తీయకుండా డైరెక్ట్ ఏదో వర్కౌట్ అయితుంది. ఇక్కడ ఇది క్రాస్ ఓవర్ కాంగానే ఎంటర్ కమ్మన్నాడు. లేకపోతే ఇది గ్రీన్ ఇట్లా కాగానే ఎంటర్ కమ్మన్నాడని ఎంటర్ అయితాం. కానీ అది ఎంటర్ అయితే దీని ఎంతవరకెళ్తది? ఏ టైంలో ఇది వర్కౌట్ అయితుంది? మార్నింగ్ వర్కౌట్ అయితుంది, ఈవినింగ్ ఏ సెటప్‌లో వర్కౌట్ అయితుంది? లేకపోతే ఇది ఏ ప్యాటర్న్‌లో వర్కౌట్ అయితుందని మనం ఐడెంటిఫై చేయాలి. దానికి ఇట్లాంటి విర్చువల్ ప్లాట్‌ఫార్మ్స్‌లో ఆ సెటప్‌ని టెస్ట్ చేసి దాని అక్యురసీ ఒక 100 డేస్ యొక్క అక్యురసీ తీసినప్పుడు దాంట్లో విన్ రేషియో 60% ఎబోవ్ ఉన్నప్పుడు అది పర్ఫెక్ట్ స్ట్రాటజీ. 100% ఏది ఉండది. 60% ఎబోవ్ మన ప్రాపర్ రిస్క్ రివార్డ్ మేనేజ్ చేసుకుంటున్నప్పుడు అప్పుడు మనం దాన్ని విర్చువల్ మనీ అంటే రియల్ మనీతోనెళ్ళినప్పుడు మనకు అదే లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్‌తోని మనం కొంచెం అటు ఇటుగా తీసినా గూడా ఆ లెవెల్ ఆఫ్ కాన్ఫిడెంట్, ఆ లెవెల్ ఆఫ్ మైండ్ సైకాలజీ ఎమోషనల్‌గా మనం బ్యాలెన్స్‌గా ఉంటామన్నట్టు. సో, అందుకోసమే మనం తెలిసి చేయాలన్నట్టు. ఇది మైనస్ సైకాలజీ అన్నట్టు. సో, మనం ఇన్ కేస్ ఇది మనకు తెలియలేదనుకో, మనీ పొడగొడితే మళ్ళీ మనం నెక్స్ట్ ట్రేడ్ జెయ్యం. సబ్జెక్ట్ నేర్చుకోనికి మనకి ఇంట్రెస్ట్ ఉండది. అసలు ట్రేడింగ్ ఇదొక గ్యాంబ్లింగ్, ట్రేడింగ్ వేస్ట్, ట్రేడింగ్ వల్ల డబ్బులు పోతాయి, ట్రేడింగ్ వల్ల నష్టమే తప్ప లాభం లేదని జెప్పేసి మనం అంటాం. మనం ఇంకా ఎదుటి వాళ్ళకి చెప్పినప్పుడు గూడా, వాళ్ళు గూడా దీని గురించి నెగెటివ్‌గానే ప్రచారం జేస్తారు. సో, మార్కెట్ అనేది నెగెటివ్‌గానే ఎళ్ళిపోతది. కాబట్టి దీని యొక్క బేసిక్స్ మనకు తెలియాలి. బేసిక్స్ తెలిసినప్పుడు అసలెందుకు జరుగుతుంది? ఇది ఏంటిది? ఇది ఈ విధంగా ఎందుకు జరిగిందనేది మనకు తెలిసినప్పుడు, మనకు క్లారిటీ ఉన్నప్పుడు, మనం లాంగ్ టర్మ్ ఇందులో సస్టైన్ అయితాం. ఇందులో ప్రాఫిట్స్ ఉన్నాయి. కాబట్టి ఇదొకటి మనం గుర్తుంచుకోవాలి. సో, ఈ టాపిక్స్ మీకు ఉపయోగపడ్డాయి అని నేను అనుకుంటున్నా. నెక్స్ట్ వీక్‌లో మరొక పాడ్‌కాస్ట్‌లో మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. థాంక్స్ అండి. బాయ్.